Hello, darling. Welcome back to another beautiful day of my northeast ride. నిన్న రాత్రి రోడ్లు చాలా సైలెంట్గా ఉన్నాయి డార్లింగ్. సిటీ లైట్స్ కనిపించగానే ఒక రిలీఫ్. ఫైనలీ గువాహటీకి చేరుకున్నా. లాంగ్ రైడ్, బాడీ ఫుల్లీ టైర్డ్. రూమ్కి వెళ్ళి హెల్మెట్ తీసేసిన వెంటనే వచ్చేసాను అనిపించింది. ఒక హాట్ షవర్, కొంచెం ఫుడ్ తీసుకుని వెంటనే స్లీప్ వచ్చేసింది. సోలో రైడ్లో ఇలాంటి ప్రాపర్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్ డార్లింగ్. ఈరోజు మార్నింగ్ మంచి ఫ్రెష్ వైబ్తో లేచాక ఒకే థాట్, లెట్స్ గో టు మా కామాఖ్య టెంపుల్, దెన్ భువనేశ్వరి టెంపుల్ అండ్ ఫైనలీ బ్రహ్మపుత్ర రివర్. టుడే ఫుల్ పీస్ఫుల్ మరియు స్పిరిచువల్ డే అవబోతోంది. బైక్ స్టార్ట్ చేసి కామాఖ్య హిల్స్ వైపు స్లోగా రిలాక్స్గా రైడ్ ప్రారంభించాలి. ఇప్పుడు నేను చెప్పబోయే కామాఖ్య కథ ఇండియాలోని అత్యంత పవర్ఫుల్ మైథాలజీ. శివ మరియు సతీదేవి ప్రేమ ఎంత ప్యూర్ అంటే దేవతాస్ కూడా ఆశ్చర్యపోయేంత లవ్. కానీ సతీ తండ్రి దక్ష మహారాజ్కి శివ అంటే అసహ్యం. ఒకరోజు దక్ష మహారాజ్ పెద్ద యజ్ఞం పెట్టాడు, అందరినీ పిలిచాడు, కానీ శివాని మాత్రం ఇన్వైట్ చేయలేదు. సతీ ఇది విని చాలా బాధపడింది, ఎందుకు నా స్వామిని అవమానపరుస్తున్నారు అని. శివ ఆగమంటే వెనుక సతీ తన తండ్రి యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ వెళ్ళగానే దక్ష ఆమెను పబ్లిక్లోనే అవమానించాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీ యజ్ఞాగ్నిలో స్వయం దహనం చేసుకుంది. శివ ఈ వార్త విని సంపూర్ణంగా విచారంలో మునిగిపోయాడు. హీ పిక్డ్ అప్ సతీస్ బర్న్డ్ బాడీ అండ్ స్టార్టెడ్ ద తాండవ ఆఫ్ డిస్ట్రక్షన్. ప్రపంచం మొత్తం కంపిపోయింది డార్లింగ్. దేవతలు భయపడి విష్ణువుని ప్రార్థించాడు. విష్ణు తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని 51 భాగాలుగా చేశాడు. అవి పడిన ప్రదేశాలు శక్తిపీఠాస్. అందులో కామాఖ్య స్పెషల్ ఎందుకంటే ఇక్కడ పడింది సతీదేవి యొక్క యోని భాగం. ఇట్ రిప్రజెంట్స్ క్రియేషన్, ఫెమినైన్ ఎనర్జీ అండ్ లైఫ్ ఫోర్స్. అందుకే ఈ ఆలయంలో ఐడల్ ఉండదు, ఇన్స్టెడ్ ఒక న్యాచురల్ రాక్ డిప్రెషన్ ఉంటుంది. అదే కామాఖ్యాదేవి. ఇక్కడ ఎనర్జీ గురించి స్థానికులు ఒకే మాట చెప్తారు, డార్లింగ్, ఇది ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ పాయింట్. విమెన్ ఫర్టిలిటీ ఇష్యూస్, లైఫ్ స్ట్రగుల్స్, మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఇక్కడికి భక్తితో వస్తే చాలామందికి దేవి ఆశీర్వాదం కలుగుతుందని చెప్తారు. కామాఖ్యలో ఒక అండర్ గ్రౌండ్ న్యాచురల్ స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ నీరు ఎప్పుడూ ఆగదు. ఇది దేవి యొక్క శక్తి అని నమ్ముతారు. ప్రతి సంవత్సరం అంబుబాచిరి మేళా జరుగుతుంది. ఈ 3 రోజుల్లో టెంపుల్ క్లోజ్ చేస్తారు, ఎందుకంటే ఇది దేవి యొక్క యాన్యువల్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్గా భావిస్తారు. దిస్ ఈస్ ద ఓన్లీ టెంపుల్ వేర్ గాడెసెస్ న్యాచురల్ సైకిల్ ఇస్ సెలబ్రేటెడ్. డార్లింగ్, ఇది మొత్తం మైథాలజీ వింటేనే కామాఖ్య ఎంత స్పెషల్ ప్లేస్ అనిపిస్తుంది. టెంపుల్లోకి వెళ్ళాక చాంట్స్, బెల్స్, క్రౌడ్, డివోషన్, ఒక రా స్పిరిచువల్ వైబ్. కొన్ని నిమిషాలు శాంతంగా కూర్చున్నాం. ట్రావెల్ టెర్రైడ్ కూడా పోయింది. మైండ్ పూర్తిగా బ్లాక్, పీస్ఫుల్. కామాఖ్య ఒక్కసారి చూస్తే మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది డార్లింగ్. నెక్స్ట్ నేను వెళ్ళింది భువనేశ్వరి టెంపుల్. ఇది కామాఖ్య హిల్స్ పైనే ఉంటుంది, కానీ చాలా పీస్ఫుల్. ఫ్రమ్ ద టాప్ ఫుల్ గువాహటి సిటీ వ్యూ కనిపిస్తుంది. విండ్, సైలెన్స్, సీనిక్ బ్యూటీ. డార్లింగ్, ఇది ఒక్కసారిగా నేచర్ హగ్ చేసినట్టు ఉంటుంది. పర్ఫెక్ట్ మెడిటేషన్ స్పాట్. తర్వాత నేను వెళ్ళింది బ్రహ్మపుత్ర రివర్. డార్లింగ్, వాట్ అ వ్యూ! నార్త్ ఈస్ట్కి బ్రహ్మపుత్ర అంటే అసలు గర్వం. ద రివర్ ఇస్ మ్యాసివ్, కామ్, పవర్ఫుల్. ఒక్కసారిగా అక్కడ కూర్చుంటే వరల్డ్ మొత్తం స్లో మోషన్లోకి వెళ్తుందన్న ఫీలింగ్. వేవ్స్ హిట్టింగ్ ద షోర్, సన్లైట్ రిఫ్లెక్టింగ్. ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై ట్రిప్. ఈవినింగ్ అయ్యాక తిరిగి కామాఖ్య సైడ్కి వచ్చి ఒక గుడ్ రూమ్ బుక్ చేసుకున్నాం. టామ్రో ఎవ్రీ మార్నింగ్ రైడ్ ప్లాన్ ఉన్నది కాబట్టి బాడీకి రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. హెల్మెట్, గ్లవ్స్ తీసి రూమ్లో కూర్చుంటే ఒక పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చేసింది. ఇదే ట్రావెల్ అసలు మీనింగ్ కాదు. టామ్రో ఎవ్రీ మార్నింగ్ అరౌండ్ 4:30 to 5 AM మధ్యలోనే ఐల్ స్టార్ట్ మై జర్నీ ఫ్రమ్ గువాహటి టు బొమ్డిలా అండ్ డెండీరే. ఈ రూట్ ఫుల్ మౌంటైన్స్, ఫాగ్, కోల్డ్ వెదర్, నార్త్ ఈస్ట్ యొక్క అసలు బ్యూటీ. బొమ్డిలా మానస్ట్రీస్, కర్వీ మౌంటైన్ రోడ్స్, క్లౌడ్స్ మధ్య డ్రైవ్ చేయడం, దిరాంగ్లో ఫ్రీజింగ్ కోల్డ్. టుమారోస్ వ్లాగ్ ప్యూర్ అడ్వెంచర్ డార్లింగ్. సో డార్లింగ్, ఇదే నా టుడేస్ వ్లాగ్. కామాఖ్యాస్ పవర్ఫుల్ స్టోరీ, భువనేశ్వరి డరేయు soulful day. Tomorrow's vlog will be next level, full lifelong, mountains, fog, adventure moments. So, see you tomorrow. Bye bye darling, ride safe.